శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. సకల కళ్యాణ జలనిధి అయినటువంటి శివభగవానుడు కపిలతీర్థ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భూతవాహనం పైన ఊరేగుతూ ఉన్నారు. ముందుగా భూతపతి అయినటువంటి సకల లోకేశ్వరుడైనటువంటి కపిలతీర్థేశ్వర స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలకు ముందుగా దివ్యమైనటువంటి పంచహారతి సమర్పణం చేశారు అర్చక స్వాములు వారు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి మనం ఆ నందీశ్వరుణ్ణి నిరంతరం వాహనంగా కలిగినటువంటి శివపార్వతులు ఇరువురు కూడా భూతవాహనంపై ఊరేగుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కస్తూరిక కుంకుమ లేపనాయై శ్మశాన భస్మాంగ విలేపనాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. భూతవాహనంపై కపిలేశ్వర స్వామి ఉత్సవరాయుడై కామాక్షి మాతతో తిరువీధిల్లో ఊరేగనున్నారు. ఈ తిరుపతి పురంలో ఉండేటువంటి ఆలయ వీధులలో ఊరేగేటువంటి స్వామికి స్వాగతం పలికేట్లుగా భజన కోలాటాదులు అందించేటువంటి నేపథ్యంలో స్వామివారి యొక్క దివ్య స్వరూపుడైనటువంటి ఆ భూతపతిని కనులారా వీక్షిస్తూ ఉన్నాడు నందీశ్వరుడు కూడా. నందీశ్వరుడు ధర్మ చతుష్పాత్ యజ్ఞస్త్వం స్వర్ణశృంగ త్రయీ వపుహు అని అన్నారు. ఆయన సమస్తమైనటువంటి ధర్మానికి నిలువెత్తు సాకారం కనుక మనస్సులో నందీశ్వర స్మరణ చేత శివభగవానుడు ఆ భూతవాహనంపై ఊరేగేటువంటి వేళ ఆ అలంకృతుడైనటువంటి శివభగవానుణ్ణి నమస్కరించాలి అనేటువంటి చిత్తవృత్తితో భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలలో కాషాయధారిణులైనటువంటి ఆ మహిళామణులందరూ కూడా కోలాటాది విన్యాసాలతో శివనామస్మరణతో ఆలయ వీధులన్నీ మార్మోగిపోయేట్లుగా చేస్తున్నారు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దన. క్రూరభూతాలు ఈ యొక్క ప్రపంచాన్ని బాధిస్తూ ఉంటే తన సృష్టి పాడైపోతుందని చతుర్ముఖ బ్రహ్మగారు వాటిని నిగ్రహించమని చెప్పి వేడుకున్నారు. అప్పుడు శివుడు నిర్జన దేశమైనటువంటి శ్మశానాలను తన ఆస్థానంగా చేసుకున్నాడు. భూతాలను వశీకరించి శ్మశానంలో ఉండి బ్రహ్మ సృష్టిని రక్షిస్తూ ఉన్నాడు కనుక భూతపతిగా జీవులకు భయాదులను తొలగించి రక్షించే శివుని తత్వాన్ని మహత్వాన్ని చక్కగా అభివర్ణించాయి మహాభారతాది గ్రంథాలు. అటువంటి కపిలేశ్వర స్వామి వారికి ఈ కపిల తీర్థంలో దివ్యమైనటువంటి శోభాయమానమైనటువంటి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో గజరాజములు ఆనందంతో ఊర్ధ్వపుండ్రములతో నిలిచి ఉన్నాయి. మామూలుగా శైవ క్షేత్రములలో శ్రీ మహావిష్ణువు, విష్ణు క్షేత్రములలో
శివుడు, వారు క్షేత్రపాలకులుగా ఉంటారు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. వ్యాస భారతంలో అలాగే ఇతర పురాణాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి సత్యాలను మనం గ్రహిస్తే శివుడు అపమృత్యు నివారకుడే కాకుండా మహదైశ్వర్యప్రదాయకుడు కూడా. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నామప్రియాయ నరకార్ణవతారకాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. సమస్త పుణ్యములు కూడా శివుణ్ణి ఆశ్రయించడం ద్వారా లభిస్తాయి. ఎందుకంటే శివశబ్దమే మంగళకరమైనటువంటిది. అయితే ఆయన శ్మశానవాసిగా భూతపతిగా ఆయన సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క బాహిర రూపం అటువంటిది. మంగళతూర్య రావాల మధ్య మనం శివదేవుని యొక్క సంకీర్తనలను ఆలపించేటువంటి వారి యొక్క ఆ శబ్ద మాధుర్యాన్ని గ్రోలుతూ ఉన్నాం. శ్మశానేష్వా క్రీడా స్మరహర పిశాచా సహచరాః చితాభస్మాలేపః స్రగపి నృకరోటీ పరికరః అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం తథాపి స్మర్తॄణాం వరద పరమం మంగళమసి. ఈశ్వరా, నీకు క్రీడాస్థలం శ్మశానం, స్నేహితులు పిశాచాలు, కాటి బూడిద నీ శరీరానికి కస్తూరి గంధపూత, కపాలమాల నీకు మల్లెపూదండ, ఇలా నీ బాహ్య దేహ వికారములుగా అవన్నీ భాసిల్లుతూ ఉంటాయి. కానీ భూతపతి, నిన్ను స్మరించే భక్తులకు నీవు కళ్యాణ స్వరూపానివి. నీవు అనేకమైనటువంటి విచిత్ర ఆభరణాలతో అమ్మవారితో కలిసి నువ్వు ఊరేగుతూ ఉంటావు. చిత్ర విచిత్రమైనటువంటి పూమాలికలను అలంకరించుకున్నటువంటి ఆభరణములతో విశేషంగా శోభిల్లుతూ ఉండేటువంటి మహామాంగళ్యవతి మంగళదేవత అయినటువంటి కామాక్షి దేవతతో ఆ శివస్వామి వాహనంపై ముందుకు సాగుతూ ఉన్నారు. భూతవాహనంపై కపిలేశ్వర స్వామి సందర్శనం. ఆ కళ్యాణాద్భుత రూపము, అంతఃశుద్ధతత్వాన్ని మహనీయమైనటువంటిదిగా భావించేటువంటి వారికి ఈ దివ్య స్వరూపము అత్యంత ఆశ్రయణీయమైంది. భూతవాహనంపై సర్వభూతాంతరాత్మ భవానీపతి కపిలతీర్థ ప్రాంత పవిత్ర ఆలయ వీధుల్లో ఊరేగుతూ ఉండేవేళ భక్తులు ఆనందంతో శివ సంకల్పాన్ని పొందుతూ ఉన్నారు. భూతపతిని విభూతి తత్వంతో ఆయన అనుగ్రహించేటువంటి దివ్య వైభవాన్ని నోరారా కీర్తిస్తూ ఉన్నారు. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావన హరిశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభు. ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క కమనీయ స్వరూపం ఎంత చూసినా కూడా మరింత చూడాలనిపించేటువంటిది. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. దివ్యమైనటువంటి భూత వాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి స్వామి యొక్క సందర్శనం సకల ఐశ్వర్యాలకు మూలమై అది అనుగ్రహాన్ని పంచుతూ ఉంటుంది. మకర తోరణం, మకర నిధి ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. అటువంటివన్నీ కూడా స్వామి ఊరేగేటువంటి వేళ ఆ నిధులు, తోరణాలు అవన్నీ వాటంతటా అవి కదలి వస్తూ ఉంటాయట. యజ్ఞార్హత కలిగినటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి యజ్ఞోపవేత ధారణం చేస్తూ ఉంటారు. అయితే యజ్ఞస్వరూపుడు, యజ్ఞేశ్వరుడైనటువంటి స్వామే తాను ఆ యొక్క కర్మకాండను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడో, ఫలవంతం చేస్తూ ఉంటాడో దాన్ని నిరూపిస్తూ ఆయన ఉత్సవరాయుడై ఊరేగుతూ ఉన్నాడు. స్వామి సకల విశేషమైనటువంటి ఆ వివిధ భక్తుల యొక్క సారాన్ని తెలిసినటువంటి పరంధాముడు.
అటువంటి స్వామిని ఈరోజు సకలాభరణ భూషితుడిగా వీక్షిస్తూ ఉన్నాం. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివప్రియాయై చ శివప్రియాయ నమః శివాయై చ నమః శివాయ. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర నమో 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 నమో. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కృతిని మేడితిమయ్యా కల్పవృక్షములు మా కొసగుమయ్యా. అంబిక కృతిని మేమిడితిమయ్యా కల్పవృక్షములు మా కొసగుమయ్యా. మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా. స్తుతి మన్నించుమయ్యా. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. అభయవరదహస్తం సౌమ్య శృంగారభావం విపులవదన నేత్రం చంద్రబింబాంశమౌళిం రుజుతను సమపాదస్థానకం విద్రుమాభం హరిణ పరశుపాణిం పద్మపీఠస్థమీడే. చంద్రశేఖరస్వామి పగడాల్లా ఎర్రని శరీరఛాయ కలిగి మధురమైన అనురాగాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న రూపంతో
విశాలమైన వదనంతో, త్రినేత్రాలతో, నెలవంక శిరోభూషణంతో, సమానమైన మిక్కిలి చక్కని పాదాలతో పద్మపీఠంపై ఆయన ఆసీనుడై చతుర్భుజుడై దర్శనమిస్తూ ఉంటే చక్కగా మంగళ తూర్యరావాలు మిన్నంటేట్లుగా చేస్తూ ఉన్నారు. ఆ శివస్వామికి వామభాగంలో అమ్మవారి యొక్క స్వరూపం కామాక్షి పరాదేవత యొక్క దివ్య సాక్షాత్కారం కలుగుతూ ఉన్నది. శ్యామాం త్రినేత్రాం ద్విభుజాం త్రిభంగీం సవ్యాపసవ్యస్థిత కుంచితాంఘ్రిం సవ్యేతు నీలోత్పల పాణిమీడే దేవస్య వామస్థిత పద్మపీఠాం. ఆ పచ్చని శరీరఛాయ కలిగి 3 కన్నులతో ఎడమ కుడి పాదాలను కొద్దిగా ఉంచి ఉంది. తనువు సొంపైన రీతిలో త్రిభంగిగా ఉంచి ఆ స్వామివారికి వామపార్శ్వంలో పద్మపీఠంపై ఆ భూతవాహనంపై కూర్చుని ఉన్నది. కుడి చేతిలో నల్ల కలువను ధరించి ఎడమ చేతిలో హేలుగా జారవిడిచి ఆ మనోన్మణి అమ్మవారు అలా భూతవాహనంపై వస్తూ ఉంటే భాగవతోత్తములందరూ కూడా ఆ సేవలో పాలు పంచుకుని తరిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి మహాశివరాత్రి మధ్యగా కలిగినటువంటి ఈ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అని అంటే తిరుపతిలో ఉండేటువంటి వారందరికీ చాలా ఆనందం. అందులో భూతవాహనంపై ఊరేగేటువంటి ఆ శివభగవానుడికి, కామాక్షి అమ్మవారికి అనేకమైనటువంటి నమశ్శతములు సమర్పిస్తూ ఉంటారు. సృష్టి స్థితి ప్రళయ కేళి విలోలమీశం వేదైక వేద్య మహిమానమచింత్యమూర్తిం ఓంకార రూపమఖిలాగమతత్వసారం జ్ఞానప్రదం శివమహం శరణం ప్రపద్యే. ఆ శివతత్వాన్ని స్మరిస్తే చాలు ఆ చెక్క భజనలు చేసేటువంటి వారికి, దివ్యంగా ఆ తాళము వేసేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఉత్సాహం. ఈ ఊరేగింపులో పాలు పంచుకుంటున్నటువంటి దానికి ఈ మాఘమాసంలో కలుగుతూ ఉండేటువంటి అదృష్ట విశేషం ఇంత అని చెప్పి చెప్పలేం. నిర్మల ధ్యాన యోగమూర్తి కపిలేశ్వర స్వామి ముక్తికాంతా వినోదుడు. ఈనాడు భూతవాహనంపై ఆయన సోమస్కందమూర్తి కామాక్షి సమేతంగా విహరిస్తూ ఉంటాడు. శివచింతనకే కొందరు పర్వత గుహల్లో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తూ ఉంటారు. శివభక్తి జనించడానికి మరికొందరు శీతాకాలంలో గంగాజలాల్లో దిగి తపమాచరిస్తారు. శివ భావనకే ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఒంటికాల మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తూ ఉంటారు. శివ ధ్యానాసక్తికై నెత్తురు గడ్డకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్త సరోజాలను పరమేశ్వరార్పణం చేయడానికే. కానీ మహాదేవుడైనటువంటి భూతవాహనుడైనటువంటి కపిలేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ వేళ దివ్యమైనటువంటి తమ చిత్తాన్ని ఆ పరమశివార్పణం చేసినటువంటి వారికి ఈ యొక్క క్షేత్రమే కైలాసం. యోగ సాధనలు, ధ్యాన సమాధులు లేకపోయినా ఈ ఉత్సవరాయుడైన కపిలేశ్వర స్వామిని దర్శించంగానే ఆ మల్లె పూలతో అలంకృతమైనటువంటి స్వామి మనశ్శుద్ధిని సమకూరుస్తాడు. కపిలతీర్థ క్షేత్రానికి వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈశ్వర భక్తులతో చెలిమి సాలోక్యముక్తికి, శివభగవానుణ్ణి నోరారా కీర్తిస్తూ ఉత్సవంలో పాల్గొనడం సామీప్యముక్తిని, మనస్సులో భక్తి మధువుతో అభిషేకం చేస్తూ సారూప్యముక్తిని, మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్ఠించుకున్న భక్తులు సాయుజ్యముక్తిని పొందుతూ ఉన్నారు. ఢక్కామృగం వరదమగ్ని శిఖాంధరంతం భక్తార్తి భంజన చణం సకలార్థదంతం దుష్టస్య ఖండన విధౌ వట రుద్రమూర్తిం మూర్తిత్రయాత్మ కపిలేశమహం ప్రపద్యే. భక్తుల హృదయ సింహాసనంపై అధివసించే కపిలేశ్వర స్వామి భూతవాహనాన్ని నేడు అధిరోహించి ఊరేగుతూ ఉన్నాడు. ఈ ప్రాతకాలంలో వ్యాఘ్ర చర్మాంబరధారి ఇలా భూతవాహనంపై విహరిస్తూ భక్తలోకంలోని అజ్ఞాన తమస్సులను తొలగిస్తూ ఉన్నాడు. రావణుడు ఓ జడుడు, నంది పశువు, చంద్రుడు కళంకుడు, వాసికి వక్రగమనుడు. కానీ భక్తి చేత శివప్రియత్వాన్ని పొందారు.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదిక అవుతుందో, క్రూర పాపకర్మలు మదమోహ మాత్సర్యాలతో ఉన్నవారు వారు పరమ పవిత్ర స్థితిని పొందుతారు. శివునికి భక్తితో బిల్వదళం సమర్పిస్తే చాలు శివపద ప్రాప్తి లభిస్తుంది. విశేషించి మాఘమాసంలో ఈ యొక్క శివభగవానుని దర్శనం, బిల్వపత్ర సమర్పణం చాలా శ్రేష్టమని శివధర్మం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. సర్వకామప్రదం బిల్వం దారిద్ర్యస్య విమోచనం బిల్వపత్రాత్పరం నాస్తి ఏన తుష్యతి శంకరః. భక్తి యుక్తికి లోలుడైన శంకరుడికి బిల్వదళాన్ని కనుక ఈ ఉత్సవ వేళ సమర్పించినటువంటి వారికి అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుంది అని చెప్పి శివధర్మ రహస్య ఖండం మనకి వివరిస్తోంది. కనుక ఈ ఆలయ వీధుల్లో కపిలేశ్వర స్వామి వారు భూతవాహనంపై ఊరేగుతూ ఉంటే ఆదిభిక్షు అయినటువంటి ఆయన క్షేత్రానికి రావడమే అఖండమైనటువంటి విభూతిని పొందడం. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ విశ్వమంతా ఐశ్వర్యం. ఏది పోషకమో ఏది శక్తికారకమో అదే ఐశ్వర్యం. సూర్యునికి తేజస్సు, అగ్నికి దాహకత్వం, చంద్రునికి ఆహ్లాదకత్వం, వసుంధరకు రత్నసస్యాదులు, నదీనదాలు, అర్ణవాలు ఇవన్నీ ఈశ్వరుని విభూతులే. ఇలా విశ్వవ్యాప్తమైన ఐశ్వర్య కాంతులు భూతవాహనంపై విహరిస్తూ ఉండేటువంటి కపిలేశ్వర స్వామి భక్తుల సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని దృష్టితో కటాక్షించి శ్రీమంతం చేస్తూ ఉన్నాడు. అనాద్యాయాఖిలాద్యాయ మాయినే గతమాయినే అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః. కపిలేశ్వర స్వామివారి పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాల్లో భూతవాహనంపై ఆయన ఆలయ వీధుల్లోకి వచ్చేటువంటి వేళ గజ చర్మాంబరధారి కామాక్షి వల్లభుడైనటువంటి కపిలేశ్వర స్వామివారికి భక్త బృందాలందరూ కూడా భక్తితో శరణాగతి చేస్తూ ఉన్నారు. ఈ మనస్సు ఓ మత్త గజం మదమక్కి ప్రవర్తిస్తూ ఉంటుంది. సన్మార్గాన్ని అనుసరించలేదు. మావటీళ్ల ధైర్యం అనే అంకుశాన్ని ధరించి మనోమాతంగాన్ని సన్మార్గంలో పెట్టుకోవాలంటే ఆ శివభక్తే సాధనమవ్వాలి. ఆద్యంతరహితుడైనటువంటి శివదేవుణ్ణి దివ్యమైనటువంటి తమ యొక్క కరకమలములతో ఏదో పుష్పం పత్రం ఫలంతోయం అందించి సేవించాలి అని చెప్పి సంకల్పించినటువంటి వారందరూ కూడా ఈ భూతవాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్టతి. తామసాన్ని తమస్సును తొలగించి జీవనజ్యోతులను చక్కగా ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపమైనటువంటి శివజ్యోతి ఈనాడు భూతవాహనంపై ఊరేగుతూ ఉంటే భక్త బృందాలు వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నారు. స్వామి జంగమ పారిజాతమైతే అమ్మవారు ఆ కామాక్షి పరాదేవత ఆ వాలుజడతో మరింత ఆయన యందు ప్రసన్నతను వచ్చేట్లుగా చేస్తూ ఉన్నది. మందారమాల కలితాలకాయి కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. ఆయన దిక్కులే అంబరములుగా కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఈనాడు అనేకమైనటువంటి ఆభరణములతో పాటుగా చక్కని పట్టుపట్టలు కట్టుకుని ఉన్నాడు. అమ్మవారు కూడా సకలాభరణ భూషితయే ఆ యొక్క దివ్య హస్తాలతో భాసిల్లుతూ ఉన్నది. అటువంటి స్వామిని ఆ భూతవాహనంపై దర్శించినటువంటి భక్తులంతా కూడా జంగమ పారిజాతముగా భావిస్తూ ఉన్నారు. అభయహస్తాన్నే కనులారా వీక్షిస్తూ ఉన్నారు. కైలాసవాస సురభూజ నివాసి దేవం గౌరీ మనః కుసుమ భృంగ విహార శంభుం మౌని ప్రమోదమచలాత్మ సుతావిలాసం వాణీశభక్తవరదం సతతం భజామి. గౌరీదేవి మనస్సనే పుష్పంపై విహరించే భ్రమరంగా ఆ శివదేవుని వైభవాన్ని భావించి భక్తకోటి పులకితగాత్రులవుతూ ఉన్నారు. భూతవాహనంపై
ఆ హరపారిజాతాన్ని దర్శించి ఆశ్రయిద్దాం, తరిద్దాం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవి చంద్రాగృతి నేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణతా పరివారణ తత్వ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ सर्वबुध प्रिय मंगलमूर्ति महेश शिव लूताधीश्वर रूप प्रिय शिव वेदांत प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदय प्रिय वास शिव ऐश्वर्याश्रय चिन्मय चिद्घन अच्युतानंत महेश शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ भूषण ह्रींकारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरी समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रियादि गिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ
प्रिय करुणा सागर कान्ति शिवा खड्गशूल मृगधक्काद्यायुध विक्रम रूप विश्वेश शिवा गंगागिरिसुत वल्लभ गुणहित शंकर सर्वजनेश शिवा घातक भञ्जन पातक नाशन गौरी समेत गिरीश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा भूषण वेद स्वरूप विश्वेश शिवा चंड विनाशन सकल जन प्रिय मंडलाधीश महेश शिवा छत्र किरीट सुकुंडल शोभित पुत्र प्रिय भुवनेश शिवा जन्म जरा मृति नाशन कल्मष रहित ताप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा प्रिय ओंकारेश महेश शिवा ज्ञानाज्ञान विनाशक निर्मल दीन जन प्रिय दीप्त शिवा टंकाद्यायुध धारण सत्वर ह्रींकारादि सुरेश शिवा टंक स्वरूप सहकारोत्तम वागीश्वर वरदेश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा भूषण अंबरवास चिदीश शिवा ढम ढम ढमरुक धरणी निश्चल ढुंढि विनायक सेव्य शिवा नलिन विलोचन नटन मनोहर अळिकुल भूषण अमृत शिवा तत्त्वमसीत्यादि वाक्य स्वरूपक नित्यानंद महेश शिवा सांब सदा